నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా 7వ డివిజన్లో రాజేంద్ర నగర్ మురళీకృష్ణ మందిరం వద్ద జమిలీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖజానా వెంకటశేషాచారి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా ఖజానా వెంకటశేషాచారి ఎమ్మెల్సీ కార్యాలయంలో వెళ్లి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపి దుశ్శాలువాతో ఆయనకి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల నాగేంద్ర, శంకర్, కుంచాల శ్రీనివాసులు, సాదా గోపి, వరప్రసాద్, సుధీర్, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖజానా వెంకటశేష మీడియాతో మాట్లాడారు. ఓం శాంతి 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 సహస్రశీర్ష బాగుంది కూర్చోబెట్టవాడు ఇస్తున్నాడు సతీష్ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి 1 సంవత్సరమే మరొక 3-4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పుడు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆలోచించాలి అందరూ కూడా అర్థమవుతా ఉంది. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను పని చేయాలా నేను నమ్మకం కోరుతాను. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది. వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి 100% ప్రయత్నిస్తాను. మొదటి నుంచి కూడా కాలేజీ కానీ తర్వాత రెడ్ క్రాస్లో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు. ఈరోజు అభిమానాన్ని పొందడం అనేది సంతోషం. ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో, పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ వారందరి కష్టాల్లో నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ అలానే సర్వమత ప్రార్థనలో కానీ వీటన్నింటిలో కూడా అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీ మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్సీ గారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా నెల్లూరు యావత్ అన్ని ప్రజలు కూడా విచ్చేసి వారికి శుభాకాంక్షలు చేయడం జరిగింది. అలాగే 28 వార్డుల్లో కూడా అనేక రకాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్లు అయితేమి, అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ అయితేమి, అనేక చోట్ల బ్లడ్ క్యాంపులు అయితేమి, మెడికల్ క్యాంపులు అయితేమి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఈరోజు బలంగా ఉందంటే వారి ఒక ఏ సమస్యనైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తుంటారు. టౌన్లో కూడా ఏ సమస్య వచ్చినా కూడా సున్నితంగా పరిష్కరిస్తూ ఏ కాంట్రవర్సీ కూడా లేకుండా ఎవరితో కూడా విభేదాలు లేకుండా తన పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. అలాగే రాబోయే రోజుల్లో కూడా అనేకమైన పదవులు పొంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఒక బలమైన నాయకుడిగా నెల్లూరు జిల్లాలో ఎదుగుతాడని చెప్పి అనేకమైన ఉన్నత పదవులు పొందాలని చెప్పి ఇట్లు మా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులు కాచిన వెంకటశేషాచారి అలాగే వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నాము. వారికి ప్రత్యేకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము.